ఎన్నికల నిర్వహణపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన పోస్టు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని ఎక్స్ వేదికగా వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యం దేశంలోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారని గుర్తు చేశారు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇండియాలో కూడా పేపర్ బ్యాలెట్లే వాడాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. హరీష్, చెప్పండి. ఎన్నికల నిర్వహణపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన పోస్ట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని ఎక్స్ వేదికగా వెల్లడించారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఇండియాలో కూడా పేపర్ బ్యాలెట్లే వాడాలని సూచించారు. ఇప్పటికే ఈవీఎంల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం మాట్లాడారు. వాటిని వాడొద్దని, అవి హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ సైతం ఈవీఎంల గురించి స్పందించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఎన్నికల నిర్వహణపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని సూచించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఈవీఎంల నిర్వహణ, ఈవీఎంల ద్వారా ఓటింగ్ వ్యవహారం పైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తన క్లియర్గా స్పష్టం చేసింది. ఎవరైనా సరే హ్యాక్ చేసి చూపించాలని కూడా బహిరంగంగానే ఆహ్వానం కూడా పంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కొంతమంది సీనియర్స్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు కావచ్చు, కొంతమంది చేసినటువంటి ప్రకటనల పైన కూడా ఈసీ చాలా సీరియస్ గా స్పందించింది. కానీ ఇప్పుడు స్వయంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈవీఎంల వ్యవహారం పైన ట్వీట్ చేయడం, కేవలం బ్యాలెట్ బాక్సులను మాత్రమే వినియోగిస్తే బాగుంటుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. ఇదే వ్యవహారం పైన గత కొద్ది రోజులుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రికార్డు స్థాయిలో భారీగా మెజారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఈవీఎంల మీద లేనటువంటి అనుమానాలు ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైనటువంటి సందర్భంలో ఎందుకు ఈవీఎంల పైన అనుమానం వచ్చింది అన్నటువంటి ఒక విమర్శలు కూడా బహిరంగంగానే వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా దీనిపైన భారీ ఎత్తున విమర్శలు, అదేవిధంగా చర్చ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే విషయం పైన జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలకి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం పైన కొంతవరకు కూడా ఆరోపణలు వ్యక్తం చేయటం, అదేవిధంగా కేవలం బ్యాలెట్ బాక్స్లను మాత్రమే వినియోగించాలన్నటువంటి ఒక అభిప్రాయానికి రావడం కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఎక్కడైతే ఈవీఎంలు వినియోగించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ ఇతర రాష్ట్రాల్లో కూడా కొంతవరకు కూడా ప్రతిపక్ష పార్టీలకి, అధికార పక్ష పార్టీలకి పెద్ద మెజారిటీ కూడా రానటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటప్పుడు ఈవీఎంల మీద ఎలా అనుమానాలు వ్యక్తం చేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల పరిణామాలు చూసుకుంటే కనుక 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత నిన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం 39% వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ అంశాల పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి మొత్తం ఓట్లు, పోలైనటువంటి ఓట్లు మధ్య కూడా వ్యత్యాసం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. అనుమానాలు కూడా రేకెత్తించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు అనుమానాలకు బలం చేకూర్చే విధంగా, అనుమానాల్లో కూడా భాగమయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయటం, బ్యాలెట్ బాక్సులను వినియోగించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలంటే కనుక ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ బాక్సులను మాత్రమే వినియోగించాలనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. దీనిపైన ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి స్పందన ఉంటుంది, దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.